అదే మాట్లాడుతున్నా ఏమంటున్నా అంటే మరి ఇవాళ మందు దాయిస్తున్నావు కొంత పైసలు ఇస్తున్నావు విపరీతమైన ప్రచారం చేస్తున్నావు. ఇది ఇన్ని రోజుల పిల్లలకు నువ్వు ఏం నేర్పినావు? ఒక కార్పొరేట్ పొలిటికల్ మీరు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ జెండా మోసిందా మీరు గెలిచిన వాళ్ళు కదా అన్నది క్వశ్చన్ అది తప్పనా? లేదంటే పోటీ చేస్తున్నాడు అదే పక్క చేస్తాను నేను స్టాండ్ బై వేరే ఉంటుంది అడగా. నేను జీవన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పిందా సార్ నేను నిజామాబాద్ ప్రెస్ జీవన్ రెడ్డిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మై స్టేట్మెంట్ బికాజ్ యూ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ ద చీఫ్ మినిస్టర్, యూ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని చెప్పి నేను కూడా వాళ్ళకే వేయమంటే ఎందుకంటే జీవన్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి. కానీ వాస్తవం అనేది తెలవాలి కాబట్టి చెప్తాను. ఇట్ ఈస్ ద రియాలిటీ, రియాలిటీ. అండ్ కార్పొరేట్ హాజ్ ఎంటర్ ది పొలిటికల్ మాఫియా. దిస్ విల్ బి ఎ డేంజర్ ఫర్ ద కమింగ్ డేస్. కార్పొరేట్ అంటే వాడు పొలిటిషియన్ రావద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. నా బాధ అదనా, నువ్వు నిలబడితే కానీ ఎవరు నిలబడి వచ్చిన కాదు. అన్ని 3 పార్టీలు మాఫియా పొలిటికల్ వీళ్ళనే పెట్టింది. దీంట్లో తెలంగాణ తెచ్చుకోవాలి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చిండు. అల్టిమేటం ఏంటంటే ఇక బాధాప్తిక లెటరే పెట్టిండు. నేను రాజీనామా చేస్తున్నా, ఇక కాంగ్రెస్ పార్టీకి నాకు ఇది లేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారిని ఓదార్చడానికి శ్రీధర్ బాబు గారు, అల్లూరి లక్ష్మణ్ గారు కూడా వెళ్ళిండ్రు. వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ ప్రయత్నం పూర్తిగా విఫలమైపోయింది. మొత్తానికి వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది నంబర్ 1. రెండవ పాయింట్ ఏంటంటే ఈరోజు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఈ 2 అంశాలకు నేను కూడా మద్దతు తెలుపుతాను. కానీ నేను ఈరోజు ఆయన స్టేట్మెంట్ చూసిన, నాకు రేవంత్ రెడ్డి కూడా అన్యాయం చేసిండు అని చెప్పి ఇచ్చిండు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందేనా? మొన్న చిన్నారెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి వాపసు తీసుకుంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా అని అన్నాడు. సరే, దాదాపు ఆయన 89లో 94లో ఓడిపోయింది, 89లో గెలిచిండు, 99లో గెలిచింది అనుకుంటా, 24లో గెలిచింది అనుకుంటా, 2009లో 2004లో గెలిచిండు, 2009లో ఓడిపోయిండు, 2014లో మళ్ళీ గెలిచిండు, 2018లో ఓడిపోయిండు. మొన్ననేమో టికెటే హ్యాండ్ ఇచ్చిండు. నేను ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నా, నాకు టికెట్ రాదు. నాకు అన్యాయం చేసినలో జీవన్ రెడ్డి గారేమో నాకు అన్యాయం చేసిన వాళ్ళలో మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నాకు అన్యాయం చేసిండు అని చెప్పిండు. అంటే ఒకటి ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు డాక్టర్ సంజయ్ అనేట ఆయన ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఉండో ఆయన కల్వకుంట్ల కవిత మనిషి. ఆమె ఎంపీగా ఉన్న ప్రోత్సహించింది. గతసారి టికెట్ ఇప్పించింది. ఈసారి రేవంత్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా కవిత గారి డైరెక్షన్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయనది హవా నడుస్తుంది, అందులో డౌట్ లేదు. కల్వకుంట్ల కవిత ఉన్నాడంటే మామూలు విషయం కాదు. ఇక వెనుక కాంగ్రెస్ పార్టీలో ఇక ఆయనదే హవా. ఇక జీవన్ రెడ్డి గారు పార్టీ మారినా మాకు పర్వాలేదు, ఆయన బీపీ షుగర్ వచ్చింది, బీపీతో నడుతుంది, ఏదో హేళనగా మాట్లాడతారు కదా. అప్పుడు బక్క జడ్సన్ అంటే ఎవరంటే ఆయన యావరేజ్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి తీర్మానం మల్లయ్య ఇంటర్వ్యూ చేస్తున్నారు. తీర్మానం మల్లయ్య చెప్పకముందే ఈయననే చెప్పుకుంటూ పోయిండు. అంటే ఇద్దరు మ్యాక్స్ ఫిక్సింగ్ కావచ్చు, జడ్సన్ కొంచెము డిమారలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టింది కావచ్చు. మొత్తానికి అది మాట్లాడిండు. జీవన్ రెడ్డి గారు, మీరు ఈరోజు ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 18,000 చేస్తామని చెప్పి కానీ, లేకుంటే ప్రియాంక గాంధీ గారు అంటే అది మన ఓపెన్గా వాళ్ళు స్టేట్మెంటే ఇచ్చారు. సీతక్క గారు శ్రీధర్ బాబు గారు టెంట్ కాడికి పోయి చెప్పిండ్రు. పాపం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండ్రు. ఆశా వర్కర్ నిరుద్యోగులకు 2 లక్షల పోస్టులు నింపుతామని ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు. 4,000 ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మీరు దీని గురించి మాట్లాడతలేరు. దీని గురించి మీ పోరాటం కాదు. ఆశా వర్కర్ల జీతాల పెంపు గురించి పోరాటం కాదు. ఈరోజు చాలామంది భూములు లాక్కున్నటువంటి పరిస్థితి, దానిపైన కూడా మీ పోరాటం కాదు. అర్థమైందా? ఈరోజు కార్యకర్తలకే అన్యాయం జరుగుతుంది. కార్యకర్తలు బాధపడిపోతుంది. 2000% కాంగ్రెస్ పార్టీ బాధపడుతుంది.
నేను ఓపెన్గా జీవన్ రెడ్డి గారికి నేను ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు ఆయన పర్సనల్గా ప్రచారంలో కలిసినప్పుడు జీవన్ రెడ్డి గారికి చెప్పిన, సార్ నమస్కారం సార్, మిమ్మల్ని ఒడగొట్టింది రేవంత్ రెడ్డి గారు, మీరెందుకు ప్రచారంలో తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీకి, మిమ్మల్ని ఆగం చేసిందని చెప్పిన. నేను ఆ వీడియో కూడా దీనికి అటాచ్ చేస్తాను, మీరు చూడండి అని చెప్పి నేను బాజాప్తా చెప్పినా కానీ లేదు, నీకు టికెట్ రాలే కాబట్టి, నువ్వు పార్టీలోకి లేవు కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీ దాకా వస్తేనే నొప్పి, మీకు ఎదుటోళ్ళలో ఉన్న దాకా నొప్పి కాదు, మీకు మీ దాకా వస్తేనే మీకు ఏదైనా నొప్పి అయినా బాధ అయినా ఏడుపైనా మీ దాకా వస్తే నొప్పి, వేరేళ్ళ కోసం కాదు. ఇవాళ ఏంటంటే ఈయనకు కానీ జీవన్ రెడ్డి గారికి కానీ చిన్నారెడ్డి గారికి కానీ, చిన్నారెడ్డి గారేమో నా సస్పెండ్ చేసిండ్రు అది ఓపెన్గా. అంటే ఈరోజు ఆ రోజు కార్యకర్త అనేటోడు ఏం అన్యాయం చేసిండు, కార్యకర్త బక్క జగన్ అనే కార్యకర్త లీడర్ కాదు, నా ఏఐసిసి మెంబర్ కూడా వీకిండు రేవంత్ రెడ్డి, ఎవడు మాట్లాడలే, నా పీసీసీ జనరల్ సెక్రటరీ కూడా వీకిండు, ఎవరు మాట్లాడలే, అడుగు నన్ను అవమానపరుస్తూ ఉండే ఎవరు మాట్లాడలే. నేను ఏ రోజు కూడా డిఫెన్స్లో పోలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బక్క జగన్ అంటే రావాలని రేవంత్ రెడ్డి గారు ఎన్ని దేవుళ్ళ మొక్కాలో అన్ని దేవుళ్ళ మొక్కుతున్నాడు. అదేందా, ఎందుకంటే నేను ప్రజా సమస్యలపైన పోరాడుకుంటా సస్పెండ్ అయినా, ప్రజా సమస్యలపైన, ప్రజలకు ఇచ్చిన మాట పైన, నిరుద్యోగులకు ఇచ్చిన మాట పైన, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలపైన, మేనిఫెస్టో ఫుల్ఫిల్మెంట్ పైన, దీనిపైనే ఆ రోజుకెళ్ళి నేను నిలబడుకుంటా, ఆ సబ్జెక్ట్ గురించే మాట్లాడుకుంటా ఇప్పటి వరకు కూడా నేను దానిపైన కట్టుబడి ఉన్నా. అదేందా, నేను ఇయాటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాకు వాపస్ పోవాలన్నా, నాకు రావాలన్నా 2 minutes పని, నాకు పెద్ద పని కాదు. కానీ ఈరోజు సమస్యలు కుప్పలుగా ఉన్నాయి, ఆ కుప్పలుగా ఉన్న సమస్య కోసం, ఒక రొట్టె ముక్క కోసం నేను పోయేంత దౌర్భాగ్యత్వం నేను లేను. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 83 మంది చచ్చిపోయారు. ఈరోజు జగిత్యాలలో ఒక కమిటీ ఉన్నది, జగిత్యాల ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు వాళ్ళ తరపున నిలబడేటోళ్ళు లేరు, వాళ్ళ తరపున మాట్లాడేటోళ్ళు లేరు, వాళ్ళకు అండగా ఉండేటోళ్ళు లేరు. ఈరోజు హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడారు అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుతుండ్రు, సిపిఐ వాళ్ళు మాట్లాడుతుండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు, వీళ్ళందరూ ఈరోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుందంటే నేను దీనిపైన ఉద్యమం గత 2 సంవత్సరాలకి వెళ్ళి పండుకున్న, ఉద్యోగ సంఘాలు పండుకున్నాయి, అందరూ పండుకున్నా కానీ నేను ఉద్యమం అనేది నిరంతరం దాన్ని లైవ్లో పెట్టి దాన్ని ఫైట్ చేసుకుంటా ఈరోజు ఇక్కడి వరకు తీసుకొని రావడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు దీని మీద కూడా జీవన్ రెడ్డి గారు కానీ చిన్నారెడ్డి గారు కానీ వీళ్ళకి నాతోటి వయసు వాళ్ళకు అంటే దాదాపు మీకంటే చిన్న, మీకు 70 ఉండొచ్చు, 65, 67 మధ్యలో ఉండొచ్చు, కానీ రిటైర్ అయిన వాళ్ళు దాదాపు 63, 64 ఆ వయసులలో వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు దాదాపు మీకు దరిదాపులలో మీ తమ్ముళ్ళ లెక్క, మీ చెల్లెళ్ళ లెక్క వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇంతమంది చనిపోయి, ఇంతమంది ఆగమై, ఇంతమందికి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు, ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇంతమందులు ఆసుపత్రి పాలయ్యారు. కాబట్టి వాళ్ళ కోసం నేను రాజీనామా చేస్తున్నా, నేను వాళ్ళ కోసము నిలబడ్డా, వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నా. రేవంత్ రెడ్డి వాళ్ళకి అన్యాయం చేస్తుంది కాబట్టి నేను పార్టీలో ఉండదలుచుకోలే అని అంటలేడు. నాకు కూడా రేవంత్ రెడ్డి కూడా నాకు అన్యాయం చేసిండు అనే కాడికి మీరు వచ్చిందనంటే ఏం చెప్పండి. జీవన్ రెడ్డి గారికి మొన్న కూడా ఎంపీగా పోటీ చేసిండ్రు, అదివరకు 2023 ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, 2024 ఎంపీగా పోటీ చేసిండ్రు. అర్థమైందా, మళ్ళీ 2018 సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీరు ఓడిపోయినరు, 2014 ఎమ్మెల్యేగా మీరు గెలిచినారు, మీరు ఎంపీగా ఓడిపోయినరు. మరి తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మీకు ఎమ్మెల్సీగా నిలబెట్టినారు, మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసినారు. పార్టీ మీకు ఏం అన్యాయం చేసింది సార్? ఒకవేళ మీరు గెలిస్తే ఇవాళ మీరు మంత్రిగా ఉండేటోళ్ళు, మీరు ఓడిపోవడం వల్ల ఈరోజు కనీసం మేము బీఫామ్తోనే కార్యకర్త కూడా ఉండడానికి వీలు లేదు, బక్క జగన్ అంటాడు రూలింగ్ గవర్నమెంట్ వచ్చింది ఇక మాకు అవసరం లేదు అని చెప్పేసి కరేపాకు తీసినట్టు తీసి పడేసారు. నేను తెల్లారు లేస్తే అప్పటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అన్కాంప్రమైజ్గా కొట్లాడినా. ఈరోజు కూడా దానికి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఏర్పాటు అనేది త్యాగాలతో ఏర్పడ్డది, ప్రాణాలు ఇచ్చిండ్రు వాళ్ళు, ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ ఏర్పడ్డది. కాబట్టి ఆ తెలంగాణ వారి యొక్క ఆశయాల కోసం నెరవేర్చడానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఆ రోజు కొట్లాడినా ఈ రోజు కొట్లాడుతున్నా. ఆ ఉద్యమంలో భాగంగా జీర్ణించుకోలేని సమైక్యవాదుల తొత్తుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేసిండ్రు. అది డిఫరెంట్, అది సమస్య లేదు అందులో, నేను పొట్ల. కానీ ఈరోజు మీరు పార్టీ టికెట్లు తీసుకొని మీరు ఓడిపోతే దానికి పార్టీ కారణమా?
ఈరోజు మీరు ఓడిపోయిన తర్వాత అలా ఉన్నోళ్ళు కడియం శ్రీహరి వాడు వచ్చిండు ఆడ కాంగ్రెస్ వాళ్ళని చంపుతుండు. అది ఓపెన్ సీక్రెట్. అది గతంలో వాళ్ళు ఇచ్చిన ఫిల్మ్ అంటే ఏఐసీసీ కళ్ళు మూసుకపోయినా ఏఐసీసీకి ఇదైందా? ఈరోజు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా 12 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారు. తెలంగాణ ఏర్పడగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం గుంజుకున్నారు. అప్పుడు గుంజుకున్నారు, ఇప్పుడు కూడా 2018లో కూడా గెలిచిన వాళ్ళు అందరికీ వస్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడ చక్కనైన వాళ్ళని పోయినరు? అక్కడ వాళ్ళు గెలిచిన దగ్గర ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిన దగ్గర వాళ్ళని తొక్కేయలేదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దొక్కలేదా? ఎక్కడెక్కడ పోయి వాళ్ళు జాయిన్ అయినరో అక్కడ అంతటా కాంగ్రెస్ వాళ్ళని దొక్కిందా లేదా? వాళ్ళందరినీ అలా దొక్కిండ్రు. ఈరోజు వీళ్ళని దొక్కిండ్రు. కాబట్టి ఎవడేం సొక్కం పూస? కాబట్టి మీరు పార్టీకి రిజైన్ చేసిన ప్రజల తరపున పోరాటం చేస్తా, ప్రజల తరపు నిలబడతా అంటే అది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. కానీ నేను మళ్ళీ పోయి నేను ఈ పార్టీలో చేరుతా ఆ పార్టీలో చేరుతా అని అంటే మాత్రం ఇది మీ స్వార్థం కోసమనే కనబడుతుంది నీట్గా, అంతకు మించి ఏం లేదు. ఈరోజు నాకు బాధాకరమైన విషయం అంటే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్నారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఈరోజు మీకు అన్యాయం జరుగుతుంది అని ఇది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అడ్లూరి లక్ష్మణ్ అంటే ఆయన మంత్రి అయిండు, అక్కడికెళ్ళే మీకు మీ వాయిస్ ఇంకా బలంగా పెరిగింది. ఓర్చుకోలేక నాతో తిరిగినోడు మంత్రి అవడు ఏందు అనేది పడుతుంది. నేను మాట్లాడేది ఏంటంటే మీ ప్రజా సమస్యలపైన మీ కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ మీరు లేరు, మీరు స్వార్థపరులు. అందుకని మీరు స్వార్థంగా మాట్లాడుతుండ్రు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీరు పోటీ చేసిండ్రు, అయినా కానీ మీకు తృప్తి లేదు. రూలింగ్ గవర్నమెంట్ ఉంది, నేను మంత్రి కాకపోతేని నా దగ్గర ఉన్నోడు, నా దగ్గర కార్యకర్తల లెక్క తిరిగినోడు, నా దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఈరోజు మంత్రిగా ఉన్నాడు అనేది ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు ఆ మంట అనేది రోజు రోజుకు పెరుగుకుంటూ వచ్చింది. ఇది ఓవరాల్గా ఈరోజు కార్యకర్తలు ఎంబడి ఎవరు లేరు, ప్రజా ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎవరు లేరు. పార్టీ వీడినా పార్టీలో ఉన్నా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసమే ఉన్నారు. ఇది జీవన్ రెడ్డి గారి పరిస్థితి, చెన్నారెడ్డి గారి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలు మన సమస్యలపైన మనమే పోరాటం చేయాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిజమైన తీరమైన అన్యాయం జరుగుతుంది. ఈరోజు వలస వచ్చిన వారికి, రాజకీయ వలసవాదులకు మాత్రం పెద్ద ఎత్తున పీట వేస్తున్న అనేది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలతో కూడా నాయకులు లేరు, కాబట్టి ప్రజలతో కూడా లేరు. వాళ్ళు పోయేది వాళ్ళ స్వార్థం కోసం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.